హాయ్ ఎవ్రీవన్. చింతవన్ చట్నీ అందరికీ గుర్తుందా? నేను ఇప్పుడు ఇడ్లీని చట్నీ అయితే చేసి చూపిస్తాను మీకు. అందుకైతే ఒక బౌల్లో 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వను కూడా తీసుకోవాలి. రెండింటిని ఒకసారి వాష్ చేసి నానబెట్టాలి. నేనైతే ఆఫ్టర్నూన్ నానబెట్టేస్తాను. ఒక 6 to 8 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఈవినింగ్ రెండిటిని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మినప్పప్పును మాత్రం విడిగా నానబెట్టుకోవాలండి. ఒకసారి మా ఫ్రెండ్ అయితే రెండిటిని కలిపి నానబెట్టేసింది. తర్వాత చాలా ఇబ్బంది పడింది. మినప్పప్పును మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీ రవ్వనైతే మొత్తం వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లో వేసుకోవాలి. రెండిటిని కలిపి మిక్స్ చేసి మూత పట్టుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. నైట్ అంతా బయట పెట్టేస్తే చూడండి రవ్వ ఎంత మెత్తగా అవుతుందో. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు నానబెట్టుకునే దాన్ని బట్టి. చూడండి తెలుస్తుంది కదా మనకి అది ఎంత ఇడ్లీ ఎంత మంచిగా వస్తుందో అర్థమైపోతుంది కదా మీకు. ఇప్పుడు ఇడ్లీ రేకుల్ని ఒకసారి వాటర్తో వాష్ చేసి వేయండి. అవి వాష్ చేసేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది, లేకపోతే గట్టిగా పట్టేసుకుంటుందేమో అనిపించింది. ఇడ్లీ పాత్రలో కూడా వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత ఈ రేకుల్ని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తే ఒక 10 to 15 minutes అయితే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉడికినవో. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ ఇడ్లీలు. అలాగే ఇప్పుడు చింతమన్ చట్నీని కూడా చేస్తున్నానండి. అందుకని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక 3 స్పూన్స్ అలాగా శనగపిండి వేసుకోండి. 3 స్పూన్స్ అంటే ముగ్గురికి సరిపోతుంది అనుకుంటా. తర్వాత ఒక 2 glasses వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తాలింపుకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చింతమన్ చట్నీ పట్టుకుని ఒక తాతయ్య వచ్చేవారు. చాలా బాగుండేది టేస్ట్ అయితే మాత్రం. ఎప్పుడు చింతమన్ చట్నీ చేసినా అదే గుర్తొస్తుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ శనగపిండిని దాంట్లో వేసేయాలండి. శనగపిండి చెప్పానా మీకు? ఆ పిండి వేయగానే మంచిగా కలుపుకోవాలి. త్వరగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. స్టార్టింగ్ మాత్రం చాలా కొంచెం మంచిగా కింద ఎక్కడ మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి అది బాయిల్ అయిపోతుంది. అప్పుడైతే మాడటం అట్లా ఏం ఉండదు. ఇంకా అది పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇదైతే మాత్రం. అంతేనండి, శనగపిండి చట్నీ అయితే అయిపోతుంది. బాగా బాయిల్ కూడా అయిపోయింది. ఇలాగొస్తే సరిపోద్ది. ఇంకా గట్టిగా అయినా ఉండే కొలది గట్టిగా అయిపోతుంది చట్నీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి.